రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వరుస వివాదాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. వేములవాడలో ఈశ్వర్ సాయి మాదిరి రాతుడి వ్యవహారం చర్చలో ఉండగానే తాజాగా ఫోక్ కళాకారుడు కొరియోగ్రాఫర్ కత్తిరపాక శ్రీనివాస్కు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీహర్ష అనే యువతితోటి శ్రీనివాస్ మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతున్న ఈ ఆడియోలో వ్యక్తిగత సంబంధాలు, ఫోటోలు, ఇతర ఆధారాలకు సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వైరల్ ఆడియోలోని ఆరోపణల నిజాలపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫోక్ ఇండస్ట్రీలో వరుసగా తెరపైకి వస్తున్న ఈ వివాదాల వెనక అసలు కారణం ఏంటి? వైరల్ ఆడియోలోని ఆరోపణలు వాస్తవం ఎంత? పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల అయితే వెమ్లవాడలో ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే ఈ ఘటన అయితే ఏదైతే ఉందో ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ కల్చర్ నడుస్తుందనే అనుమానాలు కూడా ఇటు ఫోక్ యాక్టర్స్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు. అంటే ఇది ఒక చర్చనీయంగా ఒక చర్చ మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఇటీవల అయితే ఈశ్వర్ సాయి ఇటు మాధురి రాథోడ్‌కు సంబంధించిన ఈ వ్యవహారంలో ఈ ఫోక్ ఇండస్ట్రీలో మాత్రం కూడా సంచలనంగా ఇది తెలంగాణలో మాత్రం రెండు రాష్ట్రాలలో మాత్రం సంచలనంగా చర్చ మాత్రం కొనసాగుతుంది. అయితే ఇటీవల ఇది సోషల్ మీడియా వేదికగా మాత్రం అనేక చర్చ కొనసాగుతుంది. ఇటు ఏదైతే ఫోక్ యాక్టర్‌కి కొంతమంది ప్రముఖులు కూడా వచ్చి అయితే సోషల్ మీడియాకి వేదిక కావచ్చు, మీడియా ప్రెస్ మీట్‌లో కావచ్చు. అంటే ఇలాంటి కల్చర్ మాకు నచ్చలేదు. ఫోక్ యాక్టర్‌కి సంబంధించి ఇది ఎలాంటి కమిట్మెంట్‌లతో మాత్రం ఈ వ్యవహారాలు మాత్రం నడుస్తలేదని చెప్పి మాత్రం ఓవైపు ఫోక్ ఇండస్ట్రీ మాత్రం చెప్తున్న పరిస్థితి. కానీ ప్రజల్లో మాత్రం అనేక అనుమానాలు మాత్రం కూడా రేకెత్తుతున్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగిన ఈ వేములవాడనే ఈ ఘటనే ఒక సూత్రంగా అంటే ఈ ఘటనని మనం ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పి కొన్ని కోణాలలో కూడా ఆరోపణలు వినబడుతున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఇటీవల ఏదైతే ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్‌కి సంబంధించిన ఈ వ్యవహారం అయితే ఉందో అందరూ ఏదైతే అదే రోజు పోలీస్ స్టేషన్‌కి పోయి ఫిర్యాదు నేపథ్యంలో కొంతమంది పెద్దల సమక్షంలో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇదే ఒక ఫిర్యాదు ఇదంతా సద్దుమణిగిందనే ఆ కోణంలో అనుకున్న లోపే ఏదైతే మాధురి వేములవాడ పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఈశ్వర్ సాయి అయితే శరణ్య దంపతులపై భార్యాభర్తలపై ఫిర్యాదు చేసింది. ఏమని అంటే అయితే నాకు ఏదైతే మేము ఒక రూమ్‌లో ఉన్న వీడియో తీసి నాపై దాడి చేశారు. నా ఒక మొబైల్ ఫోన్ 50,000 విలువ చేసే మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్ళిందని చెప్పి అయితే కొన్ని ఆరోపణలు మాత్రంలో ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇదే ఘటనకు సంబంధించి అంత సద్దుమణిగిన అనే నేపథ్యంలోనే ఈ ఫిర్యాదుకు సంబంధించి మళ్ళీ ఒక్కసారిగా ఈ ఫోక్ ఇండస్ట్రీలో మాత్రం కొంచెం సంచలనంగా లేపింది ఫిర్యాదుతోని. అయితే కావాలనే అంటే ఈ ఫిర్యాదు ఇంకా అంటే ఈ ఘటన అయితే ఇంకా సద్దుమణగలేదని అయితే మనకు పూర్తి స్థాయిలో క్లియర్ కట్‌గా అయితే మనకు అర్థమవుతుంది. అయితే ఇదే నేపథ్యంలో మాత్రం మనకు కొన్ని ఈ ఫోక్ ఇండస్ట్రీకి మాత్రం పలు అనుమానాలు కూడా మనకు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ శరణ్య ఏదైతే సాయికి సంబంధించిన ఈ ఘటనల వ్యవహారం మాత్రం ఆయన కొంచెం సోషల్ మీడియా వేదిక వచ్చి కూడా కొంత స్పందించిన పరిస్థితి అవుతుంది. అంటే మా ఇద్దరి మధ్యలో గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆ సంబంధాల నేపథ్యంలో కొంచెం ఈ వర్క్ స్టేజ్‌లోనే మేమిద్దరం కొంత కలుసుకున్నామని చెప్పి అయితే సాయి మాత్రం చెప్తున్న పరిస్థితి. అయితే రాథోడ్‌కు సంబంధించిన ఇప్పుడు ఏదైతే మాధురి రాథోడ్ మాత్రం ఇప్పటివరకు అయితే ఎక్కడ మాత్రం సోషల్ మీడియా వేదికకు వచ్చి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన మాత్రం ఇప్పటివరకు అయితే చేయలేదు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా ఎంత దూరం ఈ వివాదంకి ఎంత దూరం పోతుందనేది మాత్రం ఇప్పటికి చెప్పలేని పరిస్థితి. అయితే కొత్తగా ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం అయితే కొంతమంది చాలా మంది అయితే ఈ ప్రజల నుంచి కావచ్చు, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించినవి కావచ్చు, కొంత వ్యతిరేక విమర్శలు అయితే తలెత్తుతున్న పరిస్థితి అయితే మనం కనబడుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. అయితే ఇదే నేపథ్యంలో కూడా ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కుదురుపాకకు సంబంధించిన కత్తిరపాక శ్రీనివాస్‌కు సంబంధించిన కూడా ఓ ఆడియో మాత్రం కలకలం రేపుతుంది. అయితే ఇదే ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలలో అయితే ఈ కొంతమంది అమ్మాయిలను కావాలనే లోపరుచుకుంటున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఏదైతే ఆడియో ఉందో కొన్ని మహిళ మాత్రం పలు ఆరోపణలు కత్తిరపాక శ్రీనివాస్‌పై కూడా పలు ఆరోపణలు చేసే పరిస్థితి అయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అది ఇప్పటివరకు కూడా కత్తిరపాక శ్రీనివాస్ కూడా ఎలాంటి ఇప్పటివరకు మీడియా ముందుకొచ్చి సోషల్ మీడియా మీదకు కూడా ముందుకొచ్చి మాత్రం ఎలాంటి ఇప్పటివరకు అయితే ప్రకటన మాత్రం చేయలేని పరిస్థితి. అయితే ఇటీవల చూసుకుంటే మాత్రం ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కళాకారులు కూడా అయితే జానపద కళాకారులు కూడా అయితే ఈ ఫోక్ ఇండస్ట్రీ ఎప్పుడైతే అంటే ఈ కల్చర్ ఇటీవల కొంచెం ఆదరణ కూడా చాలా వరకు చెందింది ఈ రెండు రాష్ట్రాలలో. అయితే మొత్తంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఘటన ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా సృష్టిస్తుంది. అయితే ఈ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ కల్చర్ నడుస్తుందా అనే అనుమానాలు కూడా
చాలా మంది అది ప్రముఖుల్లో కావచ్చు, జనాలలో కావచ్చు, అనేక ఫోక్ ఆర్టిస్ట్‌లో కావచ్చు చాలా సంచలనంగా వినబడుతున్న పరిస్థితి. అయితే ఏదైతే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అయితే ఈ ఫోక్ యాక్టర్‌కి సంబంధించి ఈ ఈ నేపథ్యంలో ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఫోక్ ఇండస్ట్రీ కూడా ఎలా స్పందిస్తుంది? అంటే ఈ వ్యవహారాలపై, వ్యవహార శైలిపై అంటే క్రమశిక్షణ చర్యలు గాని, ఇలాంటి ఏమన్నా అంటే ఇలాంటి ఘటనలు జరుగుకుంటే ఏమన్నా చర్యలు చేపట్టనుందా అనే కోణంలో అంటే కొంతమంది జనాలలో మాత్రం కూడా ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.